మనకి ఆర్టిఫాక్ట్స్ ఆర్టిజన్ యాక్టివిటీ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. ఆంధ్ర నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ వాళ్ళకి నా అభినందనాలు. ఎందుకంటే వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టుకుంటున్నారు. కొన్ని రోజు ముందే వాళ్ళు నాకు కలిశారు. సో కొన్ని రోజుల్లోనే వాళ్ళు మంచి ఒక ఆర్గనైజేషన్, ఒక సంస్థ ఏర్పాటు చేసుకొని, ఈ సంస్థకి నెట్వర్క్ డెవలప్ చేసుకొని, ఈ సంస్థలో ఉన్న ప్రతి ఒక్క మెంబర్స్ కానీ ఆఫీస్ బేరర్స్ కానీ వాళ్ళు ఒక మోటివేటెడ్గా ఉన్నారు. వాళ్ళు ఏదో మన చుట్టూ ప్రాంతంలో, మన గ్రామంలో, మన చుట్టుపక్కల ప్రాంతంలో మనం అందరికీ మొబిలైజ్ చేసుకొని ఒక మంచి వాతావరణం మనం తయారు చేసుకుంటాము, పచ్చిదనం ఏర్పాటు చేసుకుంటాము. దానివల్ల మన సమాజం బాగుంటుంది, దానివల్ల మన పిల్లలకి భవిష్యత్తు బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఫ్యూచర్ మన రాష్ట్రంకి లేకపోతే గ్రామంకి ఫ్యూచర్ అంటే మీతోనే ఉంటుంది. మన ఇలాంటి వాళ్ళు ఇప్పుడు 60-70 సంవత్సరం అయింది, ఇంకా కొన్ని సంవత్సరం అంటే ఆ ప్రొడక్టివ్ స్టేజ్లో ఎక్కువ మంది లేరు, కానీ మీది ఇంకా మొదలవుతుంది. కాబట్టి మీరు మానసిత్వం ఎట్లా తయారవుతుంది, దాంట్లో మన టీచర్స్ పాత్ర చాలా ఎక్కువ ఉంది. అదేవిధంగా మన తల్లిదండ్రులు పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. ఈరోజు సమాజంలో రకరకాల మనం చూసుకుంటున్నాము, రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. దానివల్ల కొన్నిసారి చాలా బాధ మనకు ఉంటుంది. కానీ అటువంటి పరిస్థితి రాకూడదు. అటువంటి వాతావరణంలో బయట రావాలి అంటే మన ప్రతి ఒక్కరి మీద బాధ్యత ఉంది. ప్రభుత్వం ఒకటే అన్ని చేయలేదు. ప్రభుత్వం కూడా ఏమిటి, అందరు కలిసి మనం ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటాము. సో ప్రతి అందరికీ దాంట్లో భాగస్వామి ఉంటుంది. సో మన వంతు మనకు మీద ఉన్న బాధ్యత మనం నిర్వహించినట్టయితే ఖచ్చితంగా మన గ్రామం బాగుంటుంది, మన కుటుంబం బాగుంటుంది, మన మండలం బాగుంటుంది, మన జిల్లా బాగుంటుంది, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుంటుంది, మన భవిష్యత్ బాగుంటుంది. ఆ విధంగా మనం అందరూ ఆలోచన చేసుకోవాలి. చదువు అనేది ఒకటే పుస్తకం చదువుకోవడం కాదు. చాలామంది చదువుకుంటున్నారు, అందరికీ బిఎస్సి డిగ్రీలు ఉన్నాయి, బీటెక్ డిగ్రీలు ఉన్నాయి, ఎంఎస్సి డిగ్రీలు ఉన్నాయి. కానీ చదువు అంటే మన సమాజంలో ప్రతి ఒక్క యాక్టివిటీ మనం అబ్జర్వ్ చేసుకోవాలి, నేర్చుకోవాలి. మనతో కలిసి ఉన్న వాళ్ళ ద్వారా కూడా మనం ఆలోచించుకోవాలి, మన వాతావరణం గురించి ఆలోచించుకోవాలి. అన్నీ అప్పుడే మనం చదువు అంటే పూర్తి స్థాయిలో మనం సాధించుకోగలుగుతాము. సో రీడింగ్ బుక్ ఈజ్ వన్, బట్ లెర్నింగ్ ఫ్రమ్ ద సరౌండింగ్, లెర్నింగ్ ఫ్రమ్ అబ్జర్వింగ్ సర్టన్ థింగ్స్, అది కూడా చాలా ముఖ్యమైన. మనం ప్రయాణం చేసుకుంటాము అనుకో, ఇక్కడ నుంచి మనం విజయవాడ వెళ్తాం, విజయవాడ నుంచి